సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి సార్. ఓన్లీ వన్ క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్ ఇట్ సార్. సార్ సార్ చౌడప్ప గారి మరణం గురించి మరి పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు సార్? చెప్పండి. My condolences. Sorry to say this. Minister Gari death, it's not a natural death. What? చౌడప్ప గారు చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల కాదు, భయంకరంగా కుట్ర చేసి చంపిన హత్య ఇది. బట్ హూ? ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ మర్డర్. నేరస్తుడిని అరెస్ట్ చేశాం. ఇక్కడే పనిచేస్తున్న ఒక జూనియర్ డాక్టర్, పేరు అజయ్. మంత్రి చౌడప్ప మరణాన్ని హత్య అంటున్న పోలీసులు ముద్దాయి అరెస్ట్. ఇందులో మావోయిస్టుల హస్తం ఉందంటున్నారు. అసలు ఎవరిని అరెస్ట్ చేశారన్నది, ఈ హత్యకు గల కారణం ఏంటన్నది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. స్టాప్ ఇట్ సార్. నువ్వే ఆయన్ని మర్డర్ చేశావని మాకు తెలుసు. అన్ని ఆధారాలని మేము సేకరించాం. ఇక ఒక్క ప్రొసీజరే మిగిలింది, అది నీ వాంగ్మూలం. నేను పరిచయలేదు సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు. నేను కొట్టకండి సార్. సరిగ్గా 2 గంటల టైం ఇస్తున్నారు. ఆలోగా అది చేసింది వాడేనని స్టేట్మెంట్ తీసుకో. హరి వద్దు సార్, కొట్టుకోండి సార్, వద్దు సార్, దయచేసి కొట్టుకోండి. ఎందుకయ్యా తన్నులు తినేస్తావు? నిజమేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఓ సైన్ చేయొచ్చు కదా. చూడు, కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఒక మంచి లాయర్ని పెట్టుకుని ఎలాగోలా బయటపడే మార్గం చూడు. బాబు, నిన్ను చూస్తుంటే నా కొడుకే గుర్తుకొస్తున్నాడు. నిన్ను వాళ్ళు పెట్టే చిత్రహింసలు చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నా మాట విని సైన్ చేసే, లేదంటే ఇక్కడున్న వాళ్ళంతా కలిసి నిన్ను చంపేస్తారు. నేనే తప్పు చేయలేదు సార్, ఎవరిని చంపలేదు. చేయన్నారని ఒప్పుకోమంటే ఎలా ఒప్పుకుంటాను? చెప్తే ఎవరా నువ్వు? నన్ను కొట్టకండి సార్, నన్ను కొట్టకండి సార్. ఏమైంది? ఒప్పుకొని సైన్ చేశాడు సార్. వీణ్ణి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నువ్వే స్నానం చేయించి నీట్గా తీసుకురా. మొహంలో దెబ్బలు ఎక్కడా కనపడదు. అలాగే సుగుణకి వెంటనే చెప్పండి మీడియాకి రిపోర్ట్ ఇవ్వాలి అని. మొత్తం ప్రోగ్రామ్ చార్ట్, ట్రావెల్ రూట్ తో సహా మీడియాకి రిపోర్ట్ ఇవ్వాలి. నువ్వు వీళ్లతో వెళ్ళు. అజయ్ మీడియా ముందు నోరు విప్పకూడదు సార్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి గానీ ఆంధ్ర పోలీసులకి ఇలా బ్రేక్ చేసే అవకాశం రాదు సార్. నమస్కారం. సూపర్ న్యూస్ టైం ప్రారంభమైంది. ముఖ్యంగా 4 ప్రశ్నల్ని ఈ సూపర్ న్యూస్ టైంలో మీ ముందుకు తెస్తున్నాను. 1. మంత్రి చౌడప్పని చంపడానికి ముద్దాయి అజయ్ ని ప్రేరేపించిన నేపథ్యం ఏమిటి? 2. ముద్దాయి అజయ్ కి ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉంది? 3. మంత్రి చౌడప్ప రెగ్యులర్ గా చెకప్ కోసం వెళ్లే మూన్ రైస్ హాస్పిటల్లో ముద్దాయి అజయ్ కి జాబ్ ఎలా దొరికింది? 4. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు?
చర్చల్లోకి వెళ్లే ముందు సూపర్ న్యూస్ టైంలో ఇప్పుడు ముద్దాయి అజయ్ ని కోర్టుకు తీసుకువెళ్లే ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూపించేందుకు మన ప్రతినిధి వినోద్ లైవ్ లో ఉన్నారు. గోపి, నేను ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ ముందు ఉన్న రోడ్ లో ఉన్నాను. మంత్రి చౌడప్ప హత్య కేసులో ముద్దాయి అయిన డాక్టర్ అజయ్ ని మరో చోటికి తరలిస్తున్నట్టుగా సమాచారం అందింది. గోపి, నా వెనకాల చూడండి, పోలీస్ వెహికల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి హంతకుడి అజయ్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. మేము ఫాలో అవుతున్నాం. ఎంతో సంచలనం రేకెత్తించిన విషయాన్ని మీరు ఇప్పుడు సూపర్ న్యూస్ టైమ్ లో చూస్తున్నారు. మా ప్రతినిధి వినోద్ ఇప్పుడు హంతకుడిని తరలించే చోటికి పోలీసు వాహనాల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. గోపి, హంతకుడు అజయ్ ని తీసుకెళ్తున్న పోలీస్ వాహనాలు ఇక్కడ రెస్టారెంట్ ముందు ఆగి ఉన్న దృశ్యాన్ని ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ రెస్టారెంట్ లోనే భోజనం చేస్తూ తన సహచరులతో మాట్లాడినట్టు పోలీసులు మనకి చెప్తున్నారు. వినోద్, దానికి ఆధారం ఏమిటి? ఆధారాలు ఎక్కడున్నాయి? హంతకుడు రెస్టారెంట్ లోనే హత్య చేయడానికి కుట్ర పన్నాడు అనడానికి పోలీసుల దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? గోపి, పోలీసులు వాళ్ళ దగ్గర ఒక సెల్ఫీ ఉందని అంటున్నారు. ఈ షాప్ లో పనిచేసే ఎంప్లాయీ ఒకడు అనుకోకుండా తీసిన సెల్ఫీలో ఫోన్ చేస్తూ ఏదో ప్లాన్ చేస్తున్న డాక్టర్ అజయ్ ఫేస్ ఆ సెల్ఫీలో రిజిస్టర్ అయిందన్న ఆధారం ఉందంటున్నారు. యాదృచ్ఛికంగా దొరికిన ఆ ఆధారం, ఆ ఫోటో, ఆ సెల్ఫీ. ఈ కేసులో వాళ్ళకి ముఖ్యమైన ఆధారం ఇదే. ఇప్పుడే టవర్ లొకేషన్ ని ట్రాక్ చేసి పరిశీలిస్తే ఈ రెస్టారెంట్ లో హంతకుడు అజయ్ ఫోన్ చేస్తూ కనిపిస్తున్నట్టు ఆధారం దొరికింది. హంతకుడిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. హంతకుడిని పోలీసులు రెస్టారెంట్ దగ్గరికి తీసుకొచ్చి కూడా మళ్ళీ తీసుకెళ్లిపోతున్నారు. అక్కడికి చేరిన పార్టీ సభ్యులు అతనికి వ్యతిరేకంగా హంగామా సృష్టిస్తున్నారు. దాంతో చేసేది లేక పోలీసులు ఈ చర్య తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. దీని గురించి అడ్వకేట్ అజిత్ కుమార్ ని మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ అజయ్ మీరేం చెప్పదలుచుకున్నారు? డాక్టర్ అజయ్ చెప్పండి. అడ్వకేట్ అజిత్ కుమార్, పోలీసులు ఎందుకని ఇలా వెనకడుగు వేశారని మీరు భావిస్తున్నారు? అది ఖచ్చితంగా పోలీసులు ముందు జాగ్రత్తే. సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలు తీసుకోవడం సహజమే. ఇలాంటి చర్యలు నేను ఇలా మధ్యలో అడ్డొస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఏదో అన్నాడు, హంతకుడు ఏదో అన్నాడు, నాకు సరిగ్గా వినపడలేదు. వినోద్ అతను ఏమన్నాడు అది క్లియర్ గా లేదు. క్లారిఫై, దాన్ని రీప్లే చేయండి ప్లీజ్. మిస్టర్ అజయ్ ని ఇక్కడ 10వ అంతస్తుకు తీసుకొచ్చారు. ఈ ఫ్లాట్ లోనే డాక్టర్ అజయ్ మంత్రి చౌడప్పను అతి దారుణంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నాకేం తెలియదు బ్రదర్, వాళ్ళే కావాలని నన్ను ఇరికించారు. నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి మంత్రి చౌడప్ప గారి మరణం హార్ట్ అటాక్ వల్ల వచ్చిందనేగా? ఎస్, ఐఎమ్ షూర్ సార్, ఇట్ వాజ్ అ హార్ట్ అటాక్. నా కళ్ళ ముందు ఆయన చనిపోయారు. నేనే అప్పుడు సిపిఆర్ ఇచ్చాను. ఆయన చనిపోయారని చెప్పిన ఎమర్జెన్సీ డాక్టర్ కూడా హార్ట్ అటాక్ అని రిపోర్ట్ ఇచ్చారు. మరి అది హత్యగా ఎలా మారింది? నువ్వు ఎలా హంతకుడిగా మారావు? నాకు తెలియలేదు సార్. నేను చేసిన తప్పు ఒక్కటే, మంత్రి గారి మనవరాల్ని సిన్సియర్గా ప్రేమించడం. నీకు ఝాన్సీకి మధ్య ఉన్న ప్రేమ గురించి చౌడప్ప గారికి కాకుండా మరి ఇంకెవరికైనా తెలుసా? నాకు తెలిసినంత వరకు లేదు సార్. కానీ ఝాన్సీ వాళ్ళ నాన్నగారు రాయప్పకి తెలుసు అనుకుంటా. కానీ మా ప్రేమ ఆయనకి ఇష్టం లేదని ఝాన్సీ నాకు చెప్పలేదు. ఏదేమైనా చౌడప్ప గారు మరణించారు కాబట్టి నిన్ను అనుమానించక తప్పదు. ఝాన్సీ వాళ్ళ నాన్న అనుమానాన్ని ఆధారంగా చేసుకుని డాక్టర్ అజయ్ని హంతకుణ్ణి చెయ్యాలని ఆశిస్తున్నా, అంటే కోరుకుంటున్నా ఒక వ్యక్తి ఎవరు దీని వెనక ఉన్నట్టున్నాడు. ఒక విధంగా మన ఊహించని వ్యక్తి కావచ్చు. ఒకవేళ ఒక ముఠా ఉండొచ్చు. లేదు సార్, ఇక నేను తప్పించుకోలేను. ఇది మాత్రం నిజం. సాక్ష్యాలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ కేసులో నుంచి తప్పించడానికి నా అన్న వాళ్ళు నాకెవరూ లేరు సార్. డోంట్ వరీ డాక్టర్ అజయ్, నమ్మకాన్ని కోల్పోవద్దు. వీళ్ళంతా ఉన్నారు నీకు సపోర్ట్గా. అండ్ నౌ ఐఎమ్ ఆల్సో ఇన్ దిస్ గేమ్.